విష్ణురంజని. ఇక నిన్న ఏపీ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్ట్ అదేవిధంగా సింహాచల దేవస్థాన ట్రస్ట్కి సంబంధించి సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదు అంటూ ఏపీ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం మార్చిలో ఇచ్చిన 4 జీవోలని కూడా ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు అవి చెల్లని జీవోలంటూ కూడా వాటిని రద్దు చేసింది. అయితే అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా కూడా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఈ తీర్పును వెలువరించింది. ఇప్పుడు మళ్లీ తిరిగి మాన్సాస్ ట్రస్ట్ అదేవిధంగా సింహాచల దేవస్థానానికి ట్రస్ట్ చైర్మన్ గా కూడా అశోక్ గజపతిరాజే తిరిగి కొనసాగాలి అంటూ కూడా తన నియామకాన్ని కూడా ఏపీ హైకోర్టు అదే ఆయన నియామకాన్ని కూడా ఏపీ హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇది రాజకీయంగా కూడా నిన్న దీని మీద కొన్ని తీవ్ర వాదోపవాదాలు మాటల యుద్ధాలు కూడా జరిగినాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ఈ వ్యవహారంలో కావాలనే ఏపీ ప్రభుత్వమే ఈ రకంగా సంచయిత గజపతిరాజుని న్యాయస్థానాలకు వ్యతిరేకంగా నియమించింది. ఈరోజు హైకోర్టు తీర్పుని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. ఇంకా దీని మీద న్యాయపరమైన వివాదాలు చేయకుండా ఉంటే మంచిది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, హైకోర్టు తీర్పులో ఏముంది, దాని పూర్తి పాఠం చదివిన తర్వాత మేము మళ్ళీ తిరిగి పైకోర్టుకు వెళ్లాలా లేదా అనేది మేము నిర్ణయిస్తాం. పూర్తిగా న్యాయాలకి లోబడే ఆమె యొక్క నియామకాన్ని మేము చేశాం, సంబంధిత జీవోలు ఇచ్చామంటూ కూడా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఇది అసలు ఏం జరగబోతోంది, నిజంగా ఇది విజయనగరం రాజవంశీకులకు సంబంధించిన మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో ఎందుకు దీనిలో రాజకీయాలు ముడిపడి ఉన్నాయి, ఈ వివాదం ఇప్పుడు మళ్ళీ ఎక్కడి దాకా దారితీస్తుంది అనే అంశాన్ని కూడా ఈ రోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు దుర్గ శ్రీరామ్ గారు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మణ్య చౌదరి గారు, వైసీపీ నేత వెంకటరెడ్డి గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఫస్ట్ నేను మీతోటే స్టార్ట్ చేస్తాను. అంటే ఏదైతే సంచయిత గజపతిరాజు నేను ఆ కుటుంబానికి నేను వారసురాలిని, నేను కూడా ఒక వారసురాలిని, మా నాన్న మరణం తర్వాత ఆ హక్కు ట్రస్ట్గా ఉండే హక్కు నాకే ఉంది అంటూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం, సడన్ గా ఆమె తెర మీదకి రావడం, ఆమె చేసిన వ్యాఖ్యలకి ఆమె చేసిన రిప్రజెంటేషన్లకి ప్రభుత్వం సమర్థిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది, జీవోలు ఇచ్చింది. కొంతమంది కుటుంబ సభ్యుల్ని కూడా ట్రస్ట్ బోర్డులో మెంబర్లుగా చేస్తూ కూడా జీవోలు ఇచ్చింది. ఇప్పుడు ఆ 4 జీవోలు అన్నింటినీ కూడా ఒకటేసారి ఏపీ హైకోర్టు రద్దు చేసింది. అసలు ఆమె నియామకం చెల్లదు, ఇవన్నీ కూడా ఏమి చెల్లవు అంటూ కూడా చెప్పింది. సో ఈ టోటల్ వ్యవహారాన్ని ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు? సో వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? అంజన్ గారు, ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులు గట్టాన ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. ఒకటి, ఇది రాజకీయ వివాదం దీని మీద 2016వ సంవత్సరం నుంచి బిగిన్ అయిందని చెప్పాలి. ఎందుకంటే 2016వ సంవత్సరంలో ఏదైతే ఆ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆనంద్ గజపతిరాజు గారు చనిపోయిన తర్వాత ఏదైతే అశోక్ గజపతిరాజు గారిని అక్కడ నియమించేటటువంటి సందర్భం నుంచి దీనికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతూ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా అప్పటి నుంచే కొనసాగుతుంది, ఒకరికి మధ్య. అయితే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన జీవో సంచయిత గజపతిరాజు గారిని నియమించడం అది రొటేషన్ పద్ధతిలో జరిగింది తప్ప దాంట్లో వేరేటువంటిది లేదు. ఎందుకంటే మీకు తెలిసిందే, ఒకసారి చైర్మన్ గా దేవస్థానాలకు ఒకళ్ళు వస్తారు, దాని తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు మారుతా ఉంటారు. అంటే రొటేషన్ పద్ధతి మీద జరిగేటటువంటి వ్యవహారం తప్ప దాంట్లో కోర్టులు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దాంట్లో ఏమన్నా ఇప్పుడు కోర్టులకు ఎవరైనా వెళ్ళొచ్చు. కోర్టులు ఎలా తీర్పులు ఇచ్చిన దాని మీద అభ్యంతరకరాలు ఉంటే మళ్ళీ దానికి పై కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి నన్ను మంత్రి వెల్లంపల్లి గారు చెప్పడం కూడా మనం చూసాం. కాకపోతే ఈ వివాదాలకు సంబంధించి 2016వ సంవత్సరంలో ఏదైతే అశోక్ గజపతిరాజు గారిని నియమించిన తర్వాత దాంట్లో కుటుంబరావు గారిని కూడా ఆ ట్రస్ట్ లో మెంబర్ గా జాయిన్ చేయడం జరిగిన తర్వాత అనేక వివాదాలు పొలిటికల్ గా కూడా ఈ ట్రస్ట్ లో ఆస్తుల్ని ఆ గడిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేజిక్కించుకోవడానికి ప్రయత్నించారని అనేక రకాలైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కూడా మనం ఒకసారి గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు ఆరోపించవచ్చు, ఇంకా బయట నుంచి కూడా. ఎందుకంటే కుటుంబరావు గారికి దానికి సంబంధం లేనటువంటి అంశం. ఎక్కడో కుటుంబరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబరావు గారిని దాంట్లో నియమించినటువంటి సందర్భం. దీంట్లో దాదాపుగా 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయని చేస్తే ఆ ఆస్తులు అనేక రకాల భూములు అన్యాక్రాంతం అయిపోయని చెప్పి ఇప్పటికీ కూడా అనేక రకాల వివాదాలు దాని మీద నడుస్తున్నటువంటిది మీరు కూడా గమనించాలి. అంటే ఎకరం 37 రూపాయలకు లీజ్ అంటే అసలు ఎక్కడైనా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎకరం 37 రూపాయలకు లీజ్ ఉంటుందా? ఎకరం 37 రూపాయలకు లీజులకి ఇచ్చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని అక్కడ కొంతమంది వ్యక్తులు లబ్ధి పొందుతూ ఉన్నారు. ట్రస్ట్ కి రానియకుండా సంపదని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి దోసిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతా ఉందనేది స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. సో దీని మీద ఒకటి, సంచయిత గజపతిరాజు గారిని నియమించడాన్ని న్యాయస్థానాల్లో అది చెల్లదు అని చెప్పినప్పుడు వీళ్ళు హైకోర్టుకి ఖచ్చితంగా వెళ్తారు. కాబట్టి దాని గురించి మనం
కోర్టులు ఇచ్చినటువంటి తీర్పును అయితే మనం ఒకరి భాష చెప్పడం కరెక్ట్ కాదు. సో ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైకోర్టులో ఈ తీర్పు పైకోర్టులో అదే రావాలని లేదు, లేదంటే ఇదే కూడా కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండదు. దాన్ని మనం వచ్చేటటువంటి తీర్పులను అప్పుడే చెప్పలేం కాబట్టి సో వెయిట్ అండ్ సీ. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి దాన్ని కొన్ని రోజులు వేచి చూస్తే దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేటటువంటి అవకాశం. ఎస్ బ్రహ్మం చౌదరి గారు, మీరేం చెప్తారు? అంటే ఆనంద్ గజపతి రాజు గారు చనిపోయిన తర్వాత అప్పుడు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా అశోక్ గజపతి రాజు నియామకం జరిగిందా? ఎందుకంటే మీకు సంబంధించి ఆయన మీ పార్టీలో ఒక కీలక నేతగా ఉన్నారు, ఎన్నో రాజకీయ పరంగా కూడా చాలా కీలక బాధ్యతల్ని కూడా ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన సందర్భం. సో అలా ఏమన్నా లాబింగ్ జరిగి టీడీపీ ఆయన్ని నియామకం పెట్టిందా? ట్రస్ట్ బోర్డులో కొంతమంది బయట వ్యక్తులను కూడా నియమించారు. ఆ కారణంగానే ఇది కేవలం కుటుంబపరమైన వ్యక్తులే వారసత్వంగా ఇందులో కొనసాగాలి, అందుకే నేనే దీనికి హక్కుదారును అంటూ కూడా సంచయిత న్యాయ పోరాటం చేశారు. అసలు అప్పుడు నియామకం తప్పుగా జరిగిందా, లేదా ఇప్పుడు రాజకీయ కారణాల రీత్యా సంచయిత నియామకం జరిగింది అనుకుంటున్నారు? ఈ వ్యవహారంపై చంద్రబాబు స్పందించిన దాన్ని కూడా మీరు ఎట్లా చూస్తారు? మేడం, ఈ ట్రస్ట్ పుట్టే టైంకి తెలుగుదేశం పార్టీ పుట్టలేదు మేడం. అసలు రాజకీయాలకు ఇప్పుడు సంబంధం లేదు మేడం. ఇలా 37 రూపాయలు లేదా లీజ్ అగ్రిమెంట్ అంత తక్కువ ఎందుకు ఉంటుందని చెప్పేసి సోదరులు వెంకరెడ్డి గారు చెప్పారు. ఈ 37 రూపీస్ లీజ్ అగ్రిమెంట్ అనేది తెలుగుదేశం పార్టీలోనే కాదు, తెలుగుదేశం పార్టీ కంటే ముందు రాజశేఖర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా 25-26 రూపాయలకి రైతులకు, అక్కడ ఉన్నటువంటి పేద రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఆ ట్రస్ట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంది, దాని ప్రకారమే ఇస్తూ వెళ్తుంది మేడం. అయితే సబ్జెక్ట్ లోకి వచ్చేటప్పుడు మేడం, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వివాదాస్పందమే, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సంచలనమే. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చేటువంటి జీవోలన్నీ కూడా అర్ధరాత్రి వస్తాయి, అవన్నీ కూడా చీకటి జీవోలుగా అన్ని రాజకీయ పార్టీలు, విశ్లేషకులు, మేధావులందరూ కూడా తీసుకో ఉన్నారు. నిన్న ఏదైతే హైకోర్టు మరి జడ్జిమెంట్ ఇచ్చిందో మాన్సా ట్రస్ట్ చైర్మన్ గా, అదే విధంగా సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మన అశోక్ గజపతి రాజు గారు కొనసాగాలి అని చెప్పేసి నేను హైకోర్టు తీర్పు ఏదైతే ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది మేడం. ఇందాక చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు మేడం మీరు. అసలు ఏంటి ఇదేనంటే, అక్కడ కోసపాటి వంశీయులు విజయనగరంలో వాళ్ళకి కొన్ని లక్షలాది ఎకరాలు ఉన్నాయి మేడం. వాళ్ళకి స్వతంత్రానికంటే ముందు నుంచే ఉన్నాయి మేడం ఆ ఆస్తులు. అయితే మేడం వాళ్ళు వచ్చేసరికి 1879లో మేడం ఆ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి దీప నైవేద్యం కోసం 13,000 ఎకరాలు అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. 1879లో భూములు ఇచ్చిన తర్వాత మేడం 1958లో మేడం మాన్సా ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ ని స్థాపించడం జరిగింది మేడం. ఆ రోజునే ఆ ట్రస్ట్ కి చట్టపరమైనటువంటి విధంగా కొన్ని బైలాస్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఆ బైలాస్ లో ప్రధానమైనటువంటి బైలా ఏంటంటే మేడం, ఎవరైనా సరే ట్రస్ట్ చైర్మన్ గా ఎన్నిక కావాలనుకుంటే కోసపాటి వంశీయుల్లో పెద్ద కొడుకు మాత్రమే ఆ ట్రస్ట్ కు చైర్మన్ గా ఉంటారు, మిగతా వాళ్ళు సభ్యులుగా ఉంటారని చెప్పేసి బైలాస్ లో ఉన్నది మేడం. 1958లో పుట్టినటువంటి మాన్సా ట్రస్ట్ బైలాస్ లో అది ఉంది మేడం. మీకు కావాలంటే ఆ కాపీని కూడా నేను పంపిస్తాను మేడం. దాని ప్రకారం పివిజి రాజు గారు చనిపోయిన తర్వాత ఆనంద గజపతి రాజు గారు ఆ ట్రస్ట్ కి చైర్మన్ గా అవడం జరిగింది మేడం. ఆనంద గజపతి రాజు గారు 2016లో చనిపోయిన తర్వాత అశోక్ గజపతి రాజు గారు ఆ ట్రస్ట్ కి సభ్యుడిగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు ట్రస్ట్ చైర్మన్ గా నియమించడం జరిగింది మేడం. ఒక్క నిమిషం మేడం. ఆనంద గజపతి రాజు గారు మొదటి భార్య మేడం ఉమా గజపతి గారు మేడం. ఉమా గజపతి గారికి ఆనంద గజపతి రాజు గారికి విడాకులు జరిగింది మేడం. విడాకులు జరిగిన తర్వాత ఉమా గజపతి గారు ఢిల్లీకి వెళ్ళారు. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిన విషయం మేడం. ఆ తర్వాత వెంటనే ఆనంద గజపతి రాజు గారు కూడా రెండో పెళ్లి చేసుకున్నారు మేడం. మన సుధా గజపతి రాజు గారిని చేసుకున్నారు. వారికి ఊరుకుల గజపతి రాజు అని చెప్పేసి ఒక పాప పుట్టింది మేడం. ఎప్పుడైతే ఆనంద గజపతి రాజు గారు డైవర్స్ ఇచ్చిన తర్వాత మన ఉమా గజపతి రాజు గారు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ రమేష్ శర్మ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాదం అంతా గత 1.5 సంవత్సరంగా అందరూ చూస్తున్నదే మేడం. ఈ 2 పాయింట్లు చెప్పకపోతే ఈ టీవీ చూసే వాళ్ళకి ఎవరికి కూడా దీంట్లో వివాదం ఏంటో తెలియదు మేడం. ఎప్పుడైతే రమేష్ శర్మ గారిని ఉమా గజపతి గారు పెళ్లి చేసుకున్నారో ఆనంద గజపతి రాజు గారి నుంచి విడాకులు తీసుకొని తన స్కూల్ సర్టిఫికెట్ లో కూడా రమేష్ శర్మ గారు నా తండ్రి అని చెప్పేసి నమోదు చేసుకున్న విషయాన్ని సంచయిత ఏదైతే ఒక ఆర్టికల్ రాశారో ఆ ఆర్టికల్ కూడా ప్రస్తావించడం జరిగింది మేడం. తర్వాత 2016లో ఆనంద గజపతి రాజు గారు చనిపోయిన రోజున సంచయితగా రాలేదు, ఉమా గజపతి రాజు గారు కూడా కనీసం చూడటానికి రాలేదు మేడం. ఆ రోజు చూడటానికి రానటువంటి భార్య, ఆ రోజు చూడటానికి రానటువంటి రెండో భార్య మన
కూతురు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రస్ట్ మాది, ఈ భూములు మాది, ఈ దేవాలయం మాది, మాకు దీని మీద హక్కులు ఉన్నాయి. చనిపోయినప్పుడు రానటువంటి కుటుంబ సభ్యులకి చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు మీద. ఇంకోటి మేడం, వీళ్ళు ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే డైవర్స్ జరిగిందో అప్పుడు ఈ ట్రస్ట్ కు సంబంధించినటువంటి భూముల వ్యవహారాలు కాకుండా ఆనందం గజపతిరాజు గారి ఆస్తుల విషయంలో సెటిల్మెంట్లు కూడా జరిగినాయి మేడం. రిజిస్టర్డ్ గా సెటిల్మెంట్ జరిగినాయి మేడం. వీళ్ళకి ఆ ట్రస్ట్ గాని ఆయన కుటుంబానికి గాని సంబంధం లేదు మేడం. తర్వాత మేడం, ఈ రోజు కోర్టు డిక్లరేషన్ కైనా సరే లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ డిక్లరేషన్ కైనా సరే మేడం, ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, వెంకరెడ్డి గారు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు. తండ్రి ఏదైతే వీలునామా రాస్తాడో నా భార్యకింత, నా పెద్ద కొడుకింత, నా చిన్న కొడుకింత, నేను చనిపోయిన తర్వాత ఈ వీలునామా అమల్లోకి వస్తుందని చెప్పేసి ఏదైతే వీలునామా రాస్తారో ఆ వీలునామా అఫీషియల్ మేడం. ఆనంద గజపతిరాజు గారు, ఊరుంగా గజపతిరాజు గారు నా వారసులు అని చెప్పేసి వీలునామా రాశారు మేడం. ఇవన్నీ పరిశీలించాకనే హైకోర్టు తీర్పు ఇచ్చింది మేడం. హైకోర్టు తీర్పులో కూడా మీరు ఒకసారి తీర్పులో తెలిసి చూడండి మేడం. ఈ రోజు నుంచి కొనసాగుతారు లేదు. ఎప్పుడైతే 72 జీవో తీసుకొచ్చిందో చీకటి జీవో ప్రభుత్వం, ఆ రోజు నుంచి కూడా ఈ ట్రస్ట్ భూములకు గాని ఈ దేవాలయానికి గాని అశోక్ గజపతిరాజు గారే చైర్మన్ గా కొనసాగబోతారు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది మేడం. తప్పలేదు మేడం. వెంకరెడ్డి గారు చెప్పిన విధంగా ఈ రోజున సుప్రీంకోర్టు ఉంది. ఇదే పైన కాదు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, న్యాయ పోరాటం చేయొచ్చు. కానీ బైలాస్ లో సెకండ్ ఏముంది తెలుసా మేడం? దేవాలయాలకు భూములు ఇచ్చారు. దేవాలయాలకు 13,000 భూములు ఇచ్చారు మేడం. 13,000 ఎకరాల భూములు ఇచ్చారు మేడం వాళ్ళు. అంతేకాకుండా మేడం, దాదాపుగా మేడం అక్కడ రైతులు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. కొన్ని భూముల మీద వచ్చేటువంటి ఆదాయంతో స్కూల్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు మేడం స్కూల్ ఏర్పాటు చేశారు. స్కూళ్ళలో కూడా వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ తిరిగి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ఖర్చు పెడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇస్తా ఉన్నారు. ఈ పంచాయతీ రాజ్ చైర్మన్ అయిన తర్వాత మేడం స్కూళ్ళ మొత్తం వేయబడ్డాయి. అదేవిధంగా మహారాజా మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని భూములు అయితే మైనింగ్ క్లీజ్ ఇచ్చారు, కొన్ని భూములు మైనింగ్ క్లీజ్ ఇచ్చారు. ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మేడం. ట్రస్ట్ ని 124 కోట్లు మేడం. ఎఫ్డీలు ఉన్నటువంటి ట్రస్ట్ మేడం 879 మంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదు మేడం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 124 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి మేడం. ఎందుకు ఈ రోజు ఉద్యోగస్తుల్ని రోడ్డు పడేశారు మేడం? విద్యార్థులు ఎందుకు అయోమయానికి గురి చేశారు మేడం? మీకు ఎటువంటి వేరే ఉద్దేశాలు లేకపోతే కేవలం ఏదైతే 5 లక్షల కోట్ల ఆస్తికి సంబంధించినటువంటి మానస ట్రస్ట్ భూములు ఉన్నాయో వాటిని ప్రభుత్వం అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ నాయకులకి ఒక కులానికి వాళ్ళు లీజులు తెచ్చుకొని మైనింగ్ చేసి దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ ని అమ్ముకొని ఆస్తులు పెంచుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా సంబంధం లేనటువంటి సంచయితాన్ని ఢిల్లీ నుంచి మళ్ళా విజయనగరాన్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టి వీలునామాలో వారసులుగా ప్రకటిస్తే బ్రహ్మోత్సవాలు జరిగితే పైడితల్లి అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా వారసత్వంగా సుధా గజపతిరాజు గారు, ఊర్మిళ గజపతిరాజు గారు అక్కడ కోట మీద నుంచి చూడటం ఆనవాయితీ. చివరికి అక్కడ డిఎస్పీ గారిని కూడా మరి హెచ్చరించి భయపెట్టి గేట్లు మీద ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అవమానించినటువంటి సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలందరూ చూశారు మేడం. ఇలా విజయనగరం జిల్లా మొత్తానికి తెలుసు మేడం. దాని మీద ఎవరు హక్కులు ఉన్నాయి, ఎవరు వారసురాలు కాదు, దానికి ఎవరికి సంబంధం ఉంది, ఎవరికి సంబంధం లేదన్నది. కాబట్టి ఇక్కడైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి నిజాయితీగా ఎవరినైతే హైకోర్టు ఈరోజు నియమించిందో హైకోర్టు గౌరవించి, తీర్పును గౌరవించి, వాళ్ళ కుటుంబ సభ్యులను గౌరవించి సంచయానికి సంబంధం లేకుండా చేయాలని చెప్పేసి టీడీపీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్, రైట్. శ్రీరామ్ గారు, ఇప్పుడు ఏదైతే నిన్న హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ లో అంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, గతంలో ఇచ్చిన జీవోలు రద్దయిపోతాయి, అప్పటి నుంచి కూడా ఆ బాధ్యతల్ని మళ్ళీ ఈయన తీసుకోవాలంటూ చెప్పిన నేపథ్యంలో నిన్న అశోక్ గజపతిరాజు చేసిన స్టేట్మెంట్ ని కూడా మనం చూడొచ్చు. అంటే గతంలో ఏమి జరిగాయి, భూముల వ్యవహారానికి సంబంధించి కొన్ని భూములు ఇప్పటికే అన్యాక్రాంతం అయిపోయాయి, కళాశాలల ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ఆమె కొన్ని ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు, దానికి సంబంధించిన అంశాలు కూడా నేను అన్ని చూడాలి, నష్ట నివారణ చర్యలు చేయాలని. సో ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారు, దానికి ఉన్న మార్గాలు ఏంటి? ఇప్పుడు దీంట్లో మళ్ళీ ప్రభుత్వ సహకారం కూడా నాకు కావాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు. అది నిజంగా జరుగుతుందా? ఈరోజు ఈ గత ఏడాది కాలంలో జరిగిన పరిణామాల్ని మళ్ళీ ఎవరు పూడ్చాలి, నష్ట నివారణ చర్యలు ఈరోజు గజపతిరాజు ఎలా చేయబోతారు? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ సహకారం ఖచ్చితంగా కావాల్సిందే కదా. ఎందుకంటే దేవాలయాలు ప్రస్తుతానికి ఇంకా గవర్నమెంట్
గవర్నమెంట్ ఆధీనంలోనే ఉన్నాయి. ఉమ్, ఎక్కడా కూడా ఈ చర్చిలు ప్రభుత్వాల ఆధీనంలో ఉండవు, లేకపోతే మసీదులు ప్రభుత్వాల ఆధీనంలో ఉండవు. ఈ దేశంలో సౌత్ ఇండియాలో మన కర్మ ఏంటంటే ప్రభుత్వాల ఆధీనంలో దేవాలయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అనువంశిక ధర్మకర్తగా ఆయన ఇప్పుడు మళ్ళీ నియమితులైనా కూడా ఆయన ఏ పని చేయాలన్నా కూడా దానికి సంబంధించి ఈఓ సహకారం కావాలి. ఈఓ సహకారం అంటే ప్రభుత్వ సహకారం కావాలి. అవును. సో ప్రభుత్వ సహకారం లేకుండా ఏది చేయడానికి అవకాశం లేదు. లేదంటే కనుక ఈయన ఏవైతే ఈ 6 నెలలు 8 నెలల కాలంలో ఏవైతే అవకతవకలు జరిగినాయో వీటన్నిటి మీద కొద్దిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన వాటన్నిటి మీద ప్రభుత్వ సహకారం దొరకకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదని చెప్పి అక్కడ ఆయన ఒక్కడే కాదు బోర్డు అంతా ఉంటుంది. కాబట్టి మళ్ళీ బోర్డుని మరి పునర్నియామకం చేస్తారా, ఓన్లీ ఈయన వరకే మార్చి ఊరుకుంటారా చూడాలి. ఎందుకంటే ఆ బోర్డు సభ్యులు కూడా ఎవరిష్టానికి వాళ్ళని నియమించేశారు పద్ధతి పాడు లేకుండా. కాబట్టి ఇప్పుడు ఆ బోర్డు ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ రోజు ఈ 72ని రద్దు చేయడం ద్వారా నిజంగా నిన్న అశోక్ గజపతిరాజు గారు ఏదైతే చెప్పారో ఈ దేశంలో ఇంకా న్యాయం ఉంది, న్యాయం జరుగుతుంది అన్నది మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయిందని ఆయన ఏదో చెప్పారో అది అక్షరాల వాస్తవం. ఎందుకంటే ఈ మన వెంకటరెడ్డి గారు ఇందాక చెప్పారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేది మార్పు, ఇందులో నాకు విశేషం ఏం లేదని దాన్ని లైటర్ వేలో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మామూలుగా మీరు అంటే మీరంటే గవర్నమెంట్ ఏదైతే ట్రస్ట్ బోర్డుని ఎప్పటికప్పుడు మారుస్తుందో అటువంటి చైర్మన్ కాదు ఈయన. అనువంశిక ధర్మకర్త. అనువంశిక ధర్మకర్త అంటే ఆ అనువంశిక ధర్మకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటారు. వాళ్ళని ఏం తీసేయడానికి ఏం అవకాశం ఉండదు, బోర్డు మారుతుంది తప్ప. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ పేరునే మళ్ళీ ఈ గవర్నమెంట్ రెన్యూ చేసామని చెప్తుండదు. అంతేగాని ఆ గవర్నమెంట్ అనువంశిక ధర్మకర్తను ఎప్పుడు మార్చినా కూడా ఇలాంటి వివాదాలే వస్తాయి. ఆ మార్చిన విధానం కూడా చాలా దారుణమైన విధానాన్ని అవలంబించారు. కాబట్టి ఇందాక మన మిత్రుడు చెప్పేశాడు కాబట్టి, తెలుగుదేశం మిత్రుడు మన బ్రహ్మం చౌదరి గారు చెప్పేశారు కాబట్టి ఆ బైలాస్ వ్యవహారం అంతా చూసుకోకుండా అంటే మా ఇష్టారాజ్యం చేస్తాం మేము అన్నట్లాగా చేశారు. మేము గతంలో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, ఇందులో మీకు ఎట్టి పరిస్థితిలో సక్సెస్ రాదు. అసలు ఆవిడ్ని నేను హిందూ నాయకుడిగా కూడా గతంలో నేను స్వామీజీ శ్రీనివాస స్వామీజీ మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. అసలు ఆవిడ్ని మీరు ఎవరినైతే నియమించారో ఆవిడ అసలు మేము హిందూగానే చూడట్లేదని కూడా చెప్పాం. అంటే హిందువులే ఒక హిందువుగా గుర్తించని ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ బోర్డు చైర్మన్ చేశారు. ఏకంగా ఒక ప్రెస్టేజియస్ దేవస్థానానికి బోర్డు చైర్మన్ చేశారు. ఎందుకంటే సరే వివాదాలన్నీ ఇందాక బ్రహ్మం చౌదరి గారు చెప్పిన వివాదాలు మాత్రమే కాకుండా ఆవిడ క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తోందని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి, కొన్ని వీడియోలు వచ్చినాయి, కొన్ని ఫోటోలు వచ్చినాయి. వీటన్నిటి దృష్ట్యా కూడా ఆ దేవస్థానం యొక్క గౌరవాన్ని తగ్గించారు ఆ వ్యక్తిని నియమించడం ద్వారా. సరే మహిళను నియమించారు, ఇవన్నీ ఓకే, మీరు చెప్పిన ఏవి నిలబడాలకు అని ఆ రోజు చెప్పాం. ఈ రోజు అది ప్రూవ్ అయింది. మీరు సుప్రీం కోర్టుకి వెళ్ళినా కూడా అదేం ప్రూవ్ అయ్యే విషయం కాదు, మళ్ళీ ఇదే తీర్పు వస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఎవరిని నియమించినా కూడా పెద్దగా ఇంత అబ్జెక్షన్ వచ్చేది కాదు. కనీసం హిందూ ఆచారాలు వ్యవహారాలు తెలియకుండా వేరే క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తోంది అన్న ఒక ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఎవరినైతే నియమించారో ఇది హిందువులందరూ కూడా దీన్ని ఒక అవమానంగా కూడా భావించారు. కేవలం దీన్ని మామూలుగా ఏం చూస్తున్నారంటే కోర్టు తీర్పు అశోక్ గజపతిరాజు గారి ఫ్యామిలీ మాత్రం కానీ చూస్తున్నారు. కానీ మొత్తం హిందువులందరూ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. కారణం ఏంటంటే మీరు తీసుకొచ్చిన వ్యక్తికి ఉన్న వివాదాస్పదమైన బ్యాక్గ్రౌండ్. సో ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. దాన్నన్నా కనీసం చూసుకుని ఉంటే కనుక ఈ కోర్టు తీర్పు మాట ఎలాగున్నా కూడా ప్రభుత్వం యొక్క గుడ్ విల్ పెద్దగా దెబ్బతినేది కాదు. సరే ఏదో పొరపాటు జరిగింది అనుకునేవాళ్ళు. కాబట్టి ఇందులో అనేక తప్పులు జరిగినాయి. ఒక తప్పు అయితే పర్వాలేదు, ఒక తప్పు కాదు, ఇందులో అనేక తప్పులు జరిగినాయి. ఆ అనేక తప్పులు కూడా ఉద్దేశపూర్వకంగా జరిగినట్టుగా కనబడుతున్నాయి. కారణం ఏంటంటే ఈవిడ్ని ఈ ప్రభుత్వం నియమించిన తరువాత ఈవిడ వ్యవహార శైలి అసలు ఎవరో సంబంధం లేని ఒక వ్యక్తిని చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొండ మీద కూర్చోబెట్టి ఆయనకు ఒక రూమ్ ఏర్పాటు చేసి అతను ఎవరో ఏ దేవస్థానానికి బోర్డుకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని అతన్ని కూర్చోబెట్టి అతనికి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా వీళ్ళ కార్లు అతను వాడుకోవడం, ఈ దేవస్థానానికి సంబంధించిన ఫైల్స్ అన్ని ఆ రూమ్ కి తెప్పించుకొని అక్కడ వాటన్నింటినీ వెరిఫై చేయడం, టోటల్ మొత్తం వ్యవహారం ఈ మధ్యలో జరిగిన ఈ భూముల్ని వేరే వాళ్ళకి ఇద్దామని ప్రయత్నం కొన్ని చేశారంటున్నారు, కొన్ని చేయలేదంటున్నారు. కొన్నిటికేమో మేము మాకు తెలిసినప్పుడల్లా మేము దాన్ని అడ్డం పడ్డాము, అవి ఆగినాయి. కానీ మాకు తెలియకుండా కొన్ని జరిగి ఉండొచ్చు, ఎందుకంటే అవి బయటికి రాకపోవచ్చు.
సో ఇన్ని వ్యవహారాలు జరిగినాయి కాబట్టి దీంట్లో ఇది మొత్తం వ్యవహారాన్ని ఇప్పటికైనా సరే నేను వెంకటరెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే దీన్ని ఏం ప్రెస్టేజ్ గా తీసుకోకండి, ఎందుకంటే తప్పు జరిగిపోయింది, ఆ విషయం మీకు తెలిసినా తప్పు చేశారు, అయినప్పుడు కోర్టు కూడా దాన్ని తప్పు చేశారు అని చెప్పింది కాబట్టి మళ్ళీ అనవసరంగా ఇంకొక తప్పు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ దీన్ని ఇదే తీర్పు వస్తుందనేది అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారితో సహా. సో దీనికి అనవసరంగా టైం వేస్ట్ చేయడం కన్నా దీన్ని ఇక్కడతో వదిలేస్తే మంచిది. లేకపోతే కనుక ఇప్పటికే కాస్త దెబ్బతిన్న ముఖ్యమంత్రి గారి ప్రెస్టేజ్ అనే ముఖ్యమంత్రి గారి గుడ్ విల్ ఏదైతే ఉందో అది ఇంకా మరింత తగ్గే అవకాశం ఉంది మొత్తం హిందూ సమాజంలో కూడా. కాబట్టి ఇది టెక్నికల్ గా తప్పు చేశారు, హిందువుల యొక్క ఆత్మ మనోభావాలకి వ్యతిరేకంగా చేశారు. అక్కడ ఆవిడని పెట్టిన తర్వాత కూడా అనేక రకాల తప్పులు జరిగినాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా సరిచేయాల్సిన బాధ్యత ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారి మీద ఉంది. అశోక్ గజపతిరాజు గారి నియామకం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది కోర్టు తీర్పు ప్రకారం. మధ్యలో ఈవిడ ఏమైతే వచ్చిందో ఈవిడ నియామకాన్ని చెల్లదు అని చెప్పారు. అంటే గతంలో ఉన్న అశోక్ గజపతిరాజు గారి నియామకం యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ అవుతోంది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈవిడ చేసిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ నియామకమే చెల్లనప్పుడు ఆవిడ తీసుకున్న నిర్ణయాలు కూడా చెల్లవు. కాబట్టి ఆ నిర్ణయాలన్నింటినీ ఖచ్చితంగా రాటిఫై చేయాలి. ఆ రాటిఫై చేయడంలో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సహకరించాలి. సహకరించకపోతే మళ్ళీ ఇంకోసారి సహకరించమని కోర్టు కూడా చెప్పే అవకాశం ఉంది. అంతదాకా తెచ్చుకో